Honorable MLA Tenali Shravan Kumar Garu, Special Chief Secretary Health and Medical and Family Welfare, Principal Secretary to Government Planning and Finance Piyush Kumar Garu, respected Jalalim Tafisi, Chief of Field Office, UNICEF, Public Health Specialist, Professor Sanjay Kumar, Professor and Coordinator of Lokaniti, Center for the Study of Developing Societies, Dr. M. Prakashamma, Public Health Specialist, Director of Answers Hyderabad, Dr. Subhashini Jalota, Founder, Maina Mahila Foundation, Dr. Rajib Acharya, Research Advisory Board Population Council, Dr. Subramanyam, former Joint Director Population Research Center, Visakhapatnam. And also, we are all gathered here, especially community development program officers, different NGOs, central administrators and supervisors, medical front side, gynecologist, medical officers, ASHA workers, ANM, NGOs, program officers, school assistants, district education officers, faculty and directors, universities and also colleges, especially faculty members from All India Institute of Medical Science, Katuri Medical College, GGH and also self-help groups. We are all here. ఇక్కడంతా మనం కూర్చొని ఆలోచిస్తున్నాం, ఒక మంచి పాలసీ ఏ విధంగా తేవాలి, భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచిస్తున్నాం. ఫస్ట్ టైం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఇంతవరకు ఒక మాటలో చెప్పాలంటే ఒక విధంగా అందరం కూడా జరుపుకున్నాం, కానీ ఈసారి ఫోకస్ పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం ప్రత్యేకంగా భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని ఆలోచించడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. 1989 జూలై 11న ప్రపంచ జనాభా 5 బిలియన్లు అంటే 500 కోట్లకు చేరుకున్న సందర్భంగా ఐక్యరాజ్య సమితి జూలై 11వ తేదీన వరల్డ్ పాపులేషన్ డేగా ప్రకటించారు. ఆ రోజు ముఖ్యమైన ఉద్దేశం జనాభా సమస్యని, సవాళ్లను చర్చించడానికి, పరిష్కారాలు చూపడానికి, మన భవిష్యత్తు అందించడానికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సంవత్సరం థీమ్ చూస్తే empowering young people to create the families they want in a fair and hopeful world అనే సబ్జెక్ట్ మీద ఈ సంవత్సరం ఈ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ప్రపంచంలో 10 నుంచి 24 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 1.8 బిలియన్ యంగ్ పీపుల్ ఉన్నారు. ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలుగు మన గురుజాడ అప్పారావు గారి యొక్క కోట్ చేస్తున్నా. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఆనాడే గురుజాడ అప్పారావు గారు చెప్పారు. దీన్ని సునిశ్చితంగా మనందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దేశం అంటే రాష్ట్రాలు, ప్రాంతాలు, పట్టణాలు, సరిహద్దులు,
భూభాగాలే కాదు, దేశం అంటే మనుషులు, వారి అవసరాలు, మంచి జీవన ప్రమాణాలు, ప్రజల కష్టాలు, సమస్యల పరిష్కారం. అప్పుడే ఈ దేశానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఈరోజు ఈ సందర్భంగా మనం ఇక్కడ కూర్చున్న మనందరం ఒక ఆదర్శంగా ఆలోచించి ఎలాంటి కార్యక్రమాలు చేయాలనో గురుజాడ అప్పారావు గారు చెప్పిన స్ఫూర్తిని అర్థం చేసుకొని ఆ సమస్య ప్రకారం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు జనాభా అంటే ఎక్కువ జనాభా ఉంది, నీళ్లు పెరగడం లేదు, ఆహారం పెరగడం లేదు, అదే మరిగా ఎయిర్ పెరగడం లేదు, గాలి పెరగడం లేదు, అనేక సమస్యలు వస్తాయని మనందరం కూడా పెరుగుదలపైనే ఫోకస్ చేశాం. కానీ ఈరోజు మనం చూడంగానే నేను కూడా అందులో ఒకడిని. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో జనాభా నియంత్రణ కోసం ఆ రోజు ఫ్యామిలీ ప్లానింగ్కి ఎక్కువ ప్రోత్సాహాలు ఇచ్చాం. ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజు నేను 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని నేనే చట్టాన్ని తీసుకొచ్చాను. ఈరోజు మళ్ళీ వచ్చి జనాభా నియంత్రణ కాదు, జనాభా నిర్వహణ చేయాలి, దీనిపైన మీ సూచనలు ఇమ్మని ఈ సమావేశాలు అడిగామంటే అది మార్పు. ఎవరైనా సరే ఒక్కొక్కసారి కొన్ని పాలసీలు తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీలు కానీ తగిన ఫలితాలు రానప్పుడు, పరిస్థితులు మారినప్పుడు మళ్ళీ ఎప్పటికప్పుడు మనందరం కరెక్టివ్ మెజర్స్ తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఒకప్పుడు జనాభా అంటే మీరు ఒకసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున వేరే దేశాలు జనాభా ఎక్కువ ఉండే దేశాలని చాలా చులకనగా చూసేవాళ్ళు. ఈరోజు మీరు చూస్తే ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే ఆ దేశాలపైన ప్రపంచం మొత్తం ఆధారపడే పరిస్థితి వచ్చారంటే అది జనాభా విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనాభా అనేది భారం కాదు, జనమే అతిపెద్ద ఆస్తిగా భావించే కాలం వచ్చింది. ఇప్పుడు భారతదేశం అగ్రరాజ్యాలతో పోటీ పడుతుంటే మన దేశంలో బలమైన మానవ వనరులే కారణం. ఒకప్పుడు మన యొక్క మనుషుల్ని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఎక్కువ జనాభా ఉన్నారు, ఈ దేశం అభివృద్ధి అవుతుందని ఆలోచించే పరిస్థితి నుంచి ఆ జనాభాని మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్గా మారే పరిస్థితికి వచ్చింది. ప్రపంచంలో మీరు ఒకసారి చూసినప్పుడు ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం. 143 కోట్ల జనాభా ఉండే ఏకైక దేశం భారతదేశం. చైనా కూడా కిందికి వెళ్ళిపోయారు, 130 కోట్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు. దీన్ని మీరు ఒకసారి చూసినప్పుడు ప్రపంచమంతా కూడా జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది, బర్త్ రేట్ పడిపోయే పరిస్థితి వస్తూ ఉంది, యువశక్తి క్షీణించే పరిస్థితి వస్తూ ఉంది, వృద్ధులు పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. ఏ దేశమైతే ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ దేశంలో గ్రోత్ ఆగిపోతుంది. ఇంకొక పక్క మీరు చూస్తే భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తాయి. అందుకే ఈరోజు మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక్కసారి ఫెర్టిలిటీ రేట్ ప్రపంచం అంతా చూస్తే మీకు అవగాహన వస్తుంది. అమెరికాలో ఫెర్టిలిటీ రేట్ 1.62, యూకేలో 1.54, హంగేరీ 1.50, ఫ్రాన్స్ 1.49, రష్యా 1.47, జర్మనీ 1.46, కెనడా 1.33, జపాన్ 1.23, చైనా 1.02, ఇంకొక పక్కన సింగపూర్ 0.96. ఇవి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది 2.1 ఉంటే స్టెబిలిటీ ఉంటుంది, జనాభా రీప్లేస్మెంట్ లెవెల్లో ఉంటుంది. 2.1 కంటే తక్కువ ఉంటే రోజు రోజుకు జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. ఒక
సమయం అయ్యే కొందికి ఇది ఇంబ్యాలెన్స్ అవుతుంది. దీన్ని కరెక్ట్ చేయడానికి కూడా సాధ్యం కాదు. మన దేశానికి వస్తే ఒకసారి మీరు చూస్తే ఈరోజు జనాభా బీహార్ 3.0, మేఘాలయ 2.9, ఉత్తరప్రదేశ్ 2.4, జార్ఖండ్ 2.3, మణిపూర్ 2.2. ఇవన్నీ కూడా రీప్లేస్మెంట్ కంటే అబోవ్ ఉన్నాయి. అదే కిందికి వస్తే తమిళనాడు 1.8, తెలంగాణ 1.8, కేరళ 1.8, కర్ణాటక 1.7, ఆంధ్రప్రదేశ్ 1.7కు వచ్చాం. అంటే ఇప్పుడు మీరు చూసిన తర్వాత ఏ దేశాలైతే ఇబ్బందులు వస్తున్నాయో అవన్నీ కూడా మనం చూసాం. మన దేశంలో కూడా ఇప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ వచ్చాయి, మనందరం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా ఆర్థిక సంస్కరణ వచ్చింది 1991. అదే సమయంలో 1995లో టెక్నాలజీ రెవల్యూషన్ వస్తే ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళం భారతీయులు, అందులో తెలుగు వాళ్ళు. దాన్ని నేను గర్వపడుతున్నా. 25 సంవత్సరాల కంటే ముందు మనం అవలంబించిన ఐటీ వల్ల ఈరోజు ప్రపంచంలోనే భారతీయులు నెంబర్ 1 అయితే అందులో అగ్రస్థానంలో ఉండేది తెలుగు జాతి అని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అలాంటి సందర్భంలో ఈరోజు మనం చూసినప్పుడు ఈరోజు ఒక ఆర్టికల్ చూస్తే నాకు ఎంతో ఆనందం కలిగింది. ఇటీవల మీరు ఎక్కడికి పోయినా మీరు చూస్తూ ఉంటే ఎక్కువ అమెరికాలో ఈరోజు సంపన్న భారతీయం 43 దేశాలకు చెందిన 125 మంది బిలియనీర్లలో మన వాళ్ళు 12 మంది ఉన్నారు. అంటే 10% బిలియనీర్స్ మనవాళ్లే ఉన్నారు ప్రపంచంలో. ఇండియాలో ఉండేవాళ్ళు కాదు, అమెరికాలో ఉండేవాళ్ళల్లో వేరే దేశాల్లో కూడా వీళ్ళే ఉన్నారంటే ఈరోజు ఏమాత్రం కూడా సందేహం లేదు. ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరంటే మొన్నటి వరకు జూయిష్ ఉండేవాళ్ళు, ఇప్పుడు భారతీయులని చెప్పడానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది జనాభా ప్రభావం. మూడోది, మన దేశంలో ఇప్పుడుండే జనాభా ఎగ్జాక్ట్గా రాబోయే 20 సంవత్సరాలు 2047 వరకు డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఉంటుంది. అది కూడా సౌత్ ఇండియా వల్ల కాదు, బీహార్, యూపీ కొన్ని రాష్ట్రాల వల్ల, పెద్ద రాష్ట్రాల వల్ల. అయితే ఇది రాబోయే రోజుల్లో అక్కడ కూడా డిసడ్వాంటేజ్ వస్తుంది. ఈ విషయంలో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మీలో కూడా ఒక ఆలోచన రేకెత్తించడానికే నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను. ఒక చైతన్యం తేవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మనలో అనేక ఆలోచనలు ఉంటాయి, అనేక సమస్యలు ఉంటాయి. సమస్యలు కూడా పరిష్కార మార్గాలు ఉంటాయి. ఆ పరిష్కార మార్గాలు సరైన సమయంలో మనం అవలంబిస్తే మనం విజేతలు అవుతాం. అది చేయలేకపోతే మనం కూడా రాబోయే రోజుల్లో సమస్యల సుడిగుండంలో మనం కూడా కలిసిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే 2047 వరకు మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను. ఇక్కడ భారతదేశంలో మీరు ఒకసారి చూస్తే రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, అదే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండడం కూడా ఒక అడ్వాంటేజ్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. దీనివల్ల లాభం ఏంటని మీరు ఆలోచిస్తే ఒక సుస్థిరమైన పాలన, ఒక స్టెబిలిటీ, అదే మరి ఆర్థిక అభివృద్ధి. అదే కాకుండా మొన్నే మీరు ఒకసారి ఆర్టికల్ చూస్తే ప్రపంచంలో ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్లో మనం 4వ ప్లేస్లో ఉన్నాం. అమెరికాలో ఆర్థిక వ్యవస్థలు మనకంటే ఎక్కువ ఉన్నాయి, చైనాలో ఎక్కువ ఉన్నాయి, చాలా దేశాల్లో ఎక్కువ ఉన్నాయి. అలాంటి తక్కువ ఉండే దేశంలో 4వ ప్లేస్ భారతదేశం ఉందంటే నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీన్ని ఇంకా కూడా మనం కరెక్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడే ఎకనామిక్ అడ్వైజర్ ఇక్కడ ఉన్నారు ప్రధానమంత్రి గారికి. వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా,
మనం తీసుకునే పబ్లిక్ పాలసీలు, మనం తీసుకునే విధానాలు ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలిగితే అదే నిజమైన స్వాతంత్రం, అదే నిజమైనటువంటి సుస్థిరత. దానికి దోహదం చేసే విధంగా వారు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఎన్ని చూసినప్పుడు ఈరోజు కొన్ని దేశాలు ప్రోత్సాహాలు ఇస్తున్నారు. నేను ఇప్పుడు చెప్పాను జనాభా తగ్గిపోతా ఉందని. ఈరోజు జపాన్ చూస్తే పిల్లలు స్కూల్ వెళ్ళే వరకు చైల్డ్ కేరే సేవలు అందిస్తుంది, పిల్లల చదువుకు ఆర్థిక సహాయం చేస్తుంది, లేదా పూర్తిగా ఉచిత విద్యను కూడా అందిస్తూ ఉంది. ఫ్యామిలీ ఫ్రెండ్లీ పని విధానాల పేరుతో కుటుంబానికి అనువుగా జాబ్ చేసే విధానాన్ని మార్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా మన వాళ్ళు చాలా మంది సజెషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఎక్కువ మంది పిల్లలుంటే ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయంతో పాటు తక్కువ రెంట్తో అద్దెకు కూడా ఇండ్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క దక్షిణ కొరియా మీరు ఒకసారి చూస్తే పిల్లలు కన్న వారికి నెలవారీగా ప్రత్యక్ష నగదు బహుమతులు ఇస్తున్నారు, వివాహం కాన్పులకు సహాయం చేస్తున్నారు, IVF గర్భధారణకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. సింగపూర్ను చూస్తే బేబీ బోనస్ స్కీమ్ కింద పుట్టిన ప్రతి శిశువు కోసం కొంత డబ్బుల్ని బహుమానంగా ఇస్తున్నారు. పిల్లలు కనే వారికి మ్యాచ్ సేవింగ్స్ కింద ప్రభుత్వ సొమ్ము కూడా ఇచ్చి పిల్లల ఖాతాలో అకౌంట్లు వేస్తున్నారు. ఫ్రాన్స్లో చూస్తే చైల్డ్ అలవెన్స్ కింద 2 లేదా అంతకంటే ఎక్కువ పిల్లలున్న కుటుంబాలకి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్నారు. ఫ్రెండ్లీ వర్క్ పాలసీల కింద మహిళల్ని పని సమయాలు కుటుంబానికి అనుగుణంగా మార్పులు తీసుకొచ్చారు. రష్యా రెండవ బిడ్డను కంటే పెద్ద మొత్తంతో నగదు అందజేసే పరిస్థితికి వచ్చారు. ఫ్రీ హెల్త్ కేర్ కింద గర్భిణీలకు ఉచిత వైద్య సదుపాయం ఎన్ని కల్పిస్తున్నారు. హంగేరీ 4 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలుంటే కుటుంబాలకు జీవితాంతం ఆదాయ పన్ను రద్దు చేస్తున్నారు. పెద్ద కుటుంబాలకు ఉచితంగా కార్లు పంపిణీ చేస్తున్నారు. ఈరోజు చైనా చూస్తే 12 లక్షలు, 2 మంది కంటే 2 పిల్లలుంటే 12 లక్షలు డబ్బులు నగదు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. మన కరెన్సీతో కంపేర్ చేసుకుంటే ఈరోజు మనం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 143 కోట్ల జనాభా ఉన్నాం కాబట్టి మన జనాభా ఎక్కువ ఉందని మీరు ఆలోచిస్తే రాబోయే రోజుల్లో జనాభా తగ్గిపోయినప్పుడు మనం జనాభా పెంచడం అసాధ్యం. ఒక ఎకనామిక్ స్టూడెంట్గా నేను చెప్తున్నాను. మహేంద్ర దేవ్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా ఎకనామిక్ పర్సన్. ఆయన కూడా ఎప్పుడు కూడా అభివృద్ధి జనాభా పెరుగుదల 2 కాంట్రడిక్షన్స్. అభివృద్ధి జరుగుతూ ఉంటే జరిగినప్పుడు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడే మీరు ఒపీనియన్ తీసుకుంటే చూశారు, చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఒపీనియన్స్ వచ్చాయి. ప్రాక్టికల్గా కూడా సజెషన్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తూ ఉంటే ఎంతమంది పిల్లల్ని, హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ థింక్ ఈజ్ ఐడియల్ ఫర్ ఎ ఫ్యామిలీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే టుడేస్ రిలవెన్స్ అంటే 67.41% ఇద్దరుండాలని. అదే సమయంలో ఒకరే ఉండాలని 12.34, ముగ్గురుండాలని 19.88. మీ అభిప్రాయాలు చూసిన తర్వాత ఇదే జరిగితే కరెక్ట్గా 2+ ఉంటుంది జనాభా. ఫెర్టిలిటీ రేట్ పెరుగుతుంది. దీనివల్ల జనాభా సమస్య రాదు, నిర్వహణ పర్ఫెక్ట్గా జరుగుతుంది. దీన్ని అమలు చేయాలంటే మాత్రం ఇంకా మన దగ్గర సొల్యూషన్ కూడా లేదు. ఒకవేళ మనం ఏ పాలసీలు ఇచ్చినా అవి ఏ విధంగా తీసుకుంటారనేది టెస్ట్ చేస్తేనే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వస్తుంది.
ఇంకో పక్కన మీరు చూస్తే, ఆర్ యు అవేర్ దట్ ది ఓవరాల్ యంగ్ పాపులేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ డిక్రీజింగ్ అండ్ దెర్ ఆర్ ఫ్యూయర్ చిల్డ్రన్ బీయింగ్ ప్రొడ్యూస్డ్? అంటే ఎస్ అని 79.38. యంగర్ కపుల్ వీళ్ళందరూ కూడా జనాభా వద్దనుకుంటున్నారని 79%, 80% వచ్చింది. కాదనే వాళ్ళు 20% ఉన్నారు. ఈ మైండ్ సెట్ మార్చాలంటే చాలా సమస్యలు ఉంటాయి. కానీ వాస్తవంగా రియాలిటీ ఈరోజు ఆర్గనైజేషన్ ఫౌండేషన్ కూడా ఇంత మునిపే మాట్లాడినప్పుడు చెప్పారు. ఈరోజు అనేక సమస్యలు మనం చూస్తున్న ఇంట్లో కూడా ఆ విషయాలు కూడా వస్తాను. ఇంకొక పక్కన చూస్తే, వాట్ డూ యూ థింక్ ఈజ్ ది రీజన్ ఫర్ ఎ డిక్రీజింగ్ యంగ్ పాపులేషన్? మైగ్రేషన్ అవే ఫ్రమ్ ది స్టేట్. ఇంకొక పక్కన మీరు చూస్తే దగ్గర మైగ్రేషన్ వచ్చి 20%. ఇంకొక పక్కన 28%. ఇంకో పక్క యంగ్ పీపుల్ డు నాట్ వాంట్ గెట్ మ్యారీడ్ అనేది 20% వస్తూ ఉంది. ఇలాంటివి చూసినప్పుడు దీన్ని ఏ విధంగా మనం అధిగమించగలుగుతామని ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ కపుల్స్ హూ ఆర్ ఆల్ ప్లానింగ్ టు హ్యావ్ మోర్ దెన్ వన్ చైల్డ్? అంటే ఇందులో కరెక్ట్గా రాలా, హై చైల్డ్ రేరింగ్ ఎక్స్పెండిచర్, ఎడ్యుకేషన్కి, ఇండ్లకు, హెల్త్ కేర్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి మేము భరించలేమని చెప్పేవాళ్ళు హైయెస్ట్ 418 మంది వచ్చారు. నో స్టేబుల్ ఇన్కమ్ ఆర్ ఉద్యోగం ఏదైనా కానీ 337. ఈ రెండే ప్రధాన కారణాలుగా కనపడొస్తున్నాయి. ఈ రెండు ప్రధాన కారణాలైనప్పుడు దీన్ని అధిగమించాలంటే ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ తప్ప వేరే మార్గం లేదు. వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ డూ ఎల్డర్